ఒక్కసారి నేను చూపిస్తున్న ఎగ్ కర్రీ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. ఒక కడాయిలో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ వేసి బాయిల్డ్ ఎగ్స్ వేసి లైట్గా ఉప్పు పసుపు కారం వేసుకొని అది బ్రేక్ అవ్వకుండా ఫ్రై చేయండి. అది ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి అదే కడాయిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలపనించి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ స్మెల్ పోయినంత వరకు అది కలపనించి దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేయాలి. దాని తర్వాత లిడ్ పెట్టి అది బాగా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత లిడ్ తీసి మీ దగ్గర ఎన్ని మసాలాలు ఉన్నాయి అన్ని మసాలాలు వేయండి కొంచెం కొంచెంగా, ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో మీరు మసాలాస్ వేసిన తర్వాత లైట్గా చాలా లైట్గా హాట్ వాటర్ వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి అది కుక్ అవ్వనివ్వాలి. లిడ్ తీసి అది కుక్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసి కొంచెం కలిపేసి దాని మీద కొత్తిమీర వేసుకొని సర్వ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తెలిసిపోతుంది ఎంత బాగుందని. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.